హలో హాయ్. ఇప్పుడున్న సినారియా మారిపోయిందండి. మనం ఫుడ్ డైట్ ఎలా తీసుకోవాలంటే బ్లడ్ గ్రూప్ బేస్ చేసుకొని ఫుడ్ తింటున్నారు. ఇది ఫస్ట్ అమెరికాలో బాగా స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ ఇండియా కూడా వచ్చింది. మన బ్లడ్ గ్రూప్ బేస్ చేసుకొని ఏ ఫుడ్ అయితే తొందరగా జీర్ణం అవుతాయని తీసుకో. ఎందుకంటే దాని హార్ట్ మీద ప్రెషర్ తగ్గుతుంది, జీర్ణాశయం తొందరగా అయిపోద్ది అనమాట. సో ఈజీగా బ్లడ్ ఆ ప్రోటీన్స్ కానీ అవన్నీ కానీ ఆ బ్రెయిన్లోకి మన బ్లడ్లోకి ఎంటర్ అయ్యి మన బ్రెయిన్కి కానీ హార్ట్ కానీ తొందరగా బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది. సో అందులో మనకి హ్యూమన్ బాడీలో 8 గ్రూప్స్ ఉన్నాయి. ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏబి నెగిటివ్ అలా ఉన్నాయన్నమాట. సో ఏ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలట. రెడ్ మీటు వెరీ లైట్గా తీసుకోవాలి. మొక్కజొన్న వీటు కొంచెం లైట్గా తీసుకోవాలి, ఎక్కువ తినేయకూడదు. అలా వాటర్ ఎక్కువ తీసుకోవాలట. ఓకే. తర్వాత ఏ నెగిటివ్ ఉందనుకోండి, వాళ్ళు వెజ్ ఫుడ్ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలట, బచ్చల కూర ఎక్కువ తీసుకోవాలట, సోయా ఎక్కువ తీసుకోవాలట, చికెన్ ఎక్కువగా తీసుకోవచ్చట. తర్వాత టర్కీ అది లెస్గా తీసుకోవాలి. మిల్క్ ప్రోడక్ట్ కొంచెం తక్కువగా తీసుకోవాలి వీళ్ళు. ఇది తర్వాత బి పాజిటివ్లో వాళ్ళు నాన్ వెజ్ బాగా తీసుకోవచ్చట. అందులో వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ ఫస్ట్ రెడ్ మీట్ అంటే మేక మాంసం, పంది మాంసం, ఫిష్, అంటే మేకలో వేస్టేజ్ ఉంటుంది కదా, లోపల తలకాయలు, బోటీలు అవి ఉంటాయి, అవి బాగా తినచ్చట. ఎగ్స్ తినచ్చట. మెయిన్గా ర్యాబెట్, కుందేలు, ఆ మాంసం కూడా ఎక్కువ తినచ్చట. తక్కువగా తినవలసిన ఏంటంటే చికెన్ తక్కువగా తినాలట. కార్న్ అది మొక్కజొన్న తక్కువ తీసుకోవాలి, టమాటా తక్కువ తీసుకోవాలి, పీనట్స్ అంటే గ్రౌండ్ నట్స్ తక్కువ తీసుకోవాలి, నువ్వులు తక్కువ తీసుకోవాలి బి పాజిటివ్ వాళ్ళు. అలాగే బి నెగిటివ్ కూడా సేమ్ టు సేమ్ అంటే సేమ్ అలాగే ఉంది. తర్వాత ఓ పాజిటివ్ వాళ్ళు ప్రోటీన్ మోర్గా తీసుకోవాలి. ప్రోటీన్ మోర్గా తీసుకోవాలంటే బీఫ్ తీసుకోవచ్చు, మీట్లో అయితే రెడ్ మీట్ ఎనీథింగ్ తీసుకోవచ్చు, టర్కీ మాంసం తీసుకోవచ్చు, ఫిష్, పౌల్ట్రీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవచ్చు. లెస్గా తీసుకోవాల్సింది ఏంటంటే బీన్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ధాన్యాలు, గ్రౌండ్ నట్స్, జీడిపప్పు లైట్గా తీసుకోవాలి బి పాజిటివ్ వాళ్ళు. బి నెగిటివ్ వాళ్ళు సేమ్ తక్కువ తీసుకోవాల్సింది ఏంటంటే లెస్గా బీన్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ధాన్యాలు, గ్రౌండ్ నట్స్ సేమ్. బి పాజిటివ్ అయితే వాళ్ళు మీట్, మటను, ఫిష్, మిల్క్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. లెస్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫుడ్ అంటే మీకు ఐడియా ఉందా? ప్రాసెసింగ్ ఫుడ్ అంటే కలిపేసి ఉంచి కబాబ్ పొలలు, తర్వాత చికెన్ వేవి చేస్తారు కదా, తందూరివి, తర్వాత అలా చేసేవాటిని ఆ ప్రాసెసింగ్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి. మిల్క్ ప్రొడక్ట్స్ తక్కువ తీసుకోవాలి, స్వీట్ ఐటమ్స్ తక్కువ తీసుకోవాలి, కార్న్ తక్కువ తీసుకోవాలి, బనానా తక్కువ తీసుకోవాలి. ఇలాంటివన్నీ తక్కువ తీసుకుంటే వాళ్ళకి మంచిది. ఓ పాజిటివ్, ఏబి నెగిటివ్ పైన అవన్నీ ఓకే. తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ తీసుకోవాల్సింది ఏంటంటే సీ ఫుడ్స్, మిల్క్ ఫుడ్స్, వెజిటేబుల్స్. లెస్గా తీసుకోవాల్సింది అంటే రెడ్ మీటు, పిగ్గు మీటు, ఆల్కహాలు, కార్న్ తక్కువగా తీసుకోవాలి. ఓకేనా? ఇది పాటించండి. ఎందుకంటే లేదా గూగుల్లోకి వెళ్ళి మీ బ్లడ్ గ్రూప్ ఏదో కొడితే నీట్గా వస్తుంది. ఇవన్నీ చదివే కన్నా బోర్గా ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ బ్లడ్ గ్రూప్ ఏదుందో చూసుకొని చేయండి. ఓకేనా?